పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, పాయల్ శంకర్ గారు ఇస్తాను మీకు ఇస్తాను. పాయల్ శంకర్ గారు మాట్లాడండి. ఓకే అధ్యక్ష, ధన్యవాదాలు. 2024 బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభకు కొత్తగా వచ్చినటువంటి సభ్యుణ్ణి, ఏవైనా తప్పులు జరిగితే పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కాళోజీ గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన, అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అది 2 నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది. అధ్యక్ష, నిజంగా ప్రభుత్వం కాళోజీ మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని, ప్రతిపక్షాల సలహాలను సూచనలను తీసుకుంటుందని, మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలన చేసే తీరుని, రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తులను సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద, వాగ్దానాలు అమలుపరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాం అధ్యక్ష. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలే అయింది. మేము తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్టీలు లేదా పార్టీల నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు అమలు